ఏదైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతుంది, అలాగే చేరికలు జరుగుతున్నాయి. ఇటు ఒక వైపు ఇటు జరుగుతూ ఉంటే ఇంకోవైపు అదే కాన్స్టిట్యూషన్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ చోరీ కూడా జరుగుతున్నటువంటి అంశం ఎట్లా చూస్తారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ ఓటు చోర్ అనే అంశం మీద రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక నినాదం ఎత్తుకోండి. ఎంత ఉల్టా జరుగుతుందో ఇక్కడ తెలిసిపోతుంది. అంటే దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, ఓటింగ్ వ్యవస్థను బీజేపీ కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంత సర్వనాశనం చేస్తుందో దేశంలో అర్థమవుతుంది. ఇక బీజేపీని అనే నైతిక అర్హత కాంగ్రెస్ కోల్పోయింది. మీరు అధికారంలో ఉన్న చిన్న చిన్న ఇటువంటి రాష్ట్రాలలోనే ఈ రకంగా చేస్తున్నారు. రేపు మీకు అధికారం జాతీయ స్థాయిలో అప్పగిస్తే ప్రజాస్వామ్యాన్ని మిగులుస్తారా? ఈ 60 సంవత్సరాల కాలంలో ఓట్లకు సంబంధించినటువంటి ఏది జరిగినా మీరు చూపించినటువంటి మార్గదర్శకమే. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా మీరు బీహార్లో మొత్తుకుంటున్నారు. బీహార్లో ఓటు దొంగతనం చేసిండు అని దాని మీద పెద్ద పోరాటం చేసినట్టే దేశవ్యాప్తంగా చేశారు. అరే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మీకున్నటువంటి వ్యవస్థ ఏ రకంగా చేస్తున్నారు? ఇండ్లు లేవు, ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇండ్లలో 43 ఓట్లు చేర్పించి చేస్తారా ఈ రకంగా? అంటే మీరు పెట్టుకున్న ముఖ్యమంత్రే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఓటుని చోరు చేసినటువంటి వ్యక్తిని సీట్ ఎవరికి ఇచ్చిర్రు? ఒక రౌడీ సీటుకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్లకు కాంగ్రెస్ ఇచ్చారు. అంటే ఒక చోర్ని, ఒక రౌడీజాన్ని కలిపి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు అంటే మీరు దేశానికి ఏ రకంగా మార్గదర్శకం చూపిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ ఏ రకమైనటువంటి సజెషన్ చేస్తున్నారు ప్రజాస్వామిక వ్యవస్థల మీద? అందుకే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎప్పుడున్న ఏదో రకమైనటువంటి మభ్య పెట్టడమే. వీళ్ళు బీజేపీ ఇంకా వీళ్ళకంటే 2 ఆకులు ఎక్కువదే వీళ్ళు చూపించినటువంటి మార్గదర్శకంలో బీజేపీ దర్వాజాలు తెరిచింది. మళ్ళీ వీళ్ళు అధికారం ఉన్న చోట వీళ్ళు షటర్లే ఓపెన్ చేస్తారు ఓటు దొంగతనానికి సంబంధించినటువంటిది. రాహుల్ గాంధీ అసలు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఓటుకు సంబంధించినటువంటి ఈ దొంగతనం విషయంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం. ప్రతి పౌరుడు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కానీ, ప్రజాస్వామిక కోరుకుంటున్నటువంటి వారు కానీ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయనకు ముందు కనువిప్పు కావాలి. అయితే తప్ప దీన్ని బీజేపీ వాళ్ళు కూడా చాలా తీసుకోవట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్న ఈ మోసాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షం ఒక దగ్గర ఓ రాష్ట్రంలో ఒక తీరుగా కాంగ్రెస్ పార్టీ, ఓ రాష్ట్రంలో ఒక తీరుగా వ్యవహరిస్తుంది. ఈ ఓటు చోరుకు సంబంధించి వీళ్ళే ఓటు దొంగతనంలో పూర్తిగా పార్టిసిపేషన్ అయినట్టు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ప్రధాన ముద్దాయిగా కాంగ్రెస్ పార్టీయే మిగులుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇట్లా చేస్తున్నారంటే అధికారంలో వస్తే దేశంలో ఇక సర్వనాశనం చేసే అవకాశమే ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.